రైట్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తేనేమో ఫోకల్ పాయింట్ దగ్గర కట్ అయింది. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన వెళ్తేనేమో ఎలాంటి డీవియేషన్ ఉండదు. అదే పోల్ గుండా వెళ్ళినప్పుడు కూడా అన్డీవియేటెడ్. పోల్ గుండా వెళ్ళినప్పుడు కూడా అన్డీవియేటెడ్. ఏదైనా ఒక లైట్ రే పోల్ గుండా ట్రావెల్ చేస్తే ఇది కూడా ఎలాంటి డీవియేషన్ పొందదు. అది కాన్వెక్స్ లెన్స్ లో అయినా కావచ్చు, కాన్కేవ్ లెన్స్ లో అయినా కావచ్చు. ఒక లైట్ రే ఇక్కడ గమనించినట్లయితే మీరు థర్డ్ది, ఒక లైట్ రే ఆప్టికల్ సెంటర్, పోల్ లేదా ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళినప్పుడు, పోల్ లేదా ఆప్టికల్ సెంటర్ అంటారు, ఈ ఆప్టికల్ సెంటర్ గుండా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఎలాంటి డీవియేషన్ ఉండదు. అది కాన్వెక్స్ లెన్స్ అయినా కావచ్చు, కాన్కేవ్ లెన్స్ అయినా కావచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే ఫోర్త్ పాయింట్, ఫోకల్ పాయింట్ గుండా ఒక లైట్ రే గనక ఇన్సిడెంట్ అయితే, ఒక కాన్వెక్స్ లెన్స్ పైన కానీ కాన్కేవ్ లెన్స్ పైన కానీ ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ గుండా ఫోకల్ పాయింట్ మీద ఇన్సిడెంట్ అయితే అది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ఇందాక చూసాం ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళితే ఫోకల్ పాయింట్ దగ్గర కట్ అయింది. అదే ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళినట్లయితే, ఫోకల్ పాయింట్ నుంచి ఒక లైట్ రే వస్తుంది, ఈ విధంగా ఫోకల్ పాయింట్ నుంచి వస్తుంది ఒక లైట్ రే, అయితే రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. అది కాన్వెక్స్ లెన్స్ లో. కాన్కేవ్ లెన్స్ లో కూడా ఏదైతే ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుందో అది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్లకుండా అన్డీవియేటెడ్ అయిపోతుంది. పాసెస్ త్రూ ద ఫోకస్ విల్ టేక్స్ ఏ పాత్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. రెండిట్లో కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గానే వెళ్తుంది. రైట్. ఇవన్నీ కూడా ప్యారలల్ బీమ్స్, అది స్ట్రైట్ లైన్ గానే వెళ్ళక్కర్లేదు. ప్యారలల్ బీమ్స్ ఏవైనా సరే ఈ విధంగా అడ్డంగా ప్యారలల్ బీమ్స్ ఈ విధంగా పడినట్లయితేనేమో ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఫోకల్ పాయింట్ దగ్గర కట్ అవుతాయి. అదే కొంచెం యాంగిల్ చేస్తూ పడాయనుకోండి, ఫోకల్ పాయింట్ దగ్గరే కట్ అవుతాయి, కాకపోతే ఫోకల్ పాయింట్ కి కింది వైపున కట్ అవుతాయి. కొంచెం మరి ఫోకల్ పాయింట్ పైన కాకుండా ఫోకల్ పాయింట్ కి కొంచెం కింది వైపు కట్ అవుతాయి. దాన్ని ఫోకల్ ఏరియా అంటారు దాన్ని. రైట్, వెరీ గుడ్. అది కాన్వెక్స్ లెన్స్ లో, కాన్కేవ్ లెన్స్ లో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ రూల్స్ కూడా చెప్పాం. సెలెక్ట్ ద పాయింట్, ఇవన్నీ ఎలా రే డయాగ్రామ్స్ గీయాలో రూల్స్ ఇవి. ఇక్కడ మనకి 6 టైప్స్ ఆఫ్ రే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఏంటమ్మా? ఎట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడో చాలా దూరంలో ఎక్కడో ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది ఆబ్జెక్ట్, ఇక్కడ ఉంది ఎక్కడో ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి లైట్ రేస్ ఈ విధంగా పడతా ఉన్నాయి, ప్యారలల్ గా పడుతూ ఉన్నాయి. ఈ లైట్ రేస్ అన్ని కూడా కన్వర్జ్ ఎక్కడవుతాయి? ఫోకల్ పాయింట్ దగ్గర కన్వర్ట్ అవుతాయి. రైట్. ఇమేజ్ కూడా అక్కడే ఏర్పడుతుంది. ఎక్కడైతే లైట్ రేస్ అన్ని కూడా ఫోకల్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యాయో ఏర్పడేటటువంటి ఇమేజ్ కూడా అదే ఫోకల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. అట్ ఇన్ఫినిటీ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకల్ పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఇవి కూడా బిట్లుగా అడగడానికి అవకాశం ఉంది. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, హౌ ద ఇమేజ్ అంటారు. ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుంది? పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్ అంటాడు, ఎట్ ఫోకల్ పాయింట్. ఎస్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్ అంటాడు? వెన్ ఆబ్జెక్ట్, మూడు రకాల బిట్స్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, వాట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్ అంటాడు? రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే రియల్ ఇమేజ్. అండ్ వాట్ ఇమేజ్ ఫార్మ్, వాట్ సైజ్ ఇమేజ్ ఫార్మ్ అంటే పాయింట్ సైజ్ ఇమేజ్. వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్ అంటే ఫోకల్ లెంత్, ఫోకల్ పాయింట్ దగ్గర. ఓకే, ఇలా 3 బిట్లు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొక 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. వేర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఎస్, ఎక్కడ? ఫోకల్ పాయింట్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో, between the focal point and the center of curvature. When object is placed beyond the center of curvature, image is formed at between the focal point and the center of curvature, and that image is real image, and it is the position of image is inverted image. తిరగదిప్పినటువంటి తలక్రిందులైనటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది. అదే విధంగా డిమినిష్డ్ ఇమేజ్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్? డిమినిష్డ్ ఇమేజ్ అంటే చిన్నదైన ఇమేజ్ ఏర్పడుతుంది, చిన్నది. చూడండి ఇక్కడ ఇమేజ్ చూడు ఎలా, ఆబ్జెక్ట్ చూడు ఎలా ఉందో, ఇమేజ్ చూడు ఎలా ఉందో. చిన్న ఇమేజ్ ఉందా? తిరగదిప్పి ఏర్పడింది. ఇన్వర్టెడ్ ఇమేజ్, చిన్న ఇమేజ్, ఫోకల్ పాయింట్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఉంది,
రియల్ ఇమేజ్ ఇది స్క్రీన్ పైన మనం పట్టుకోవచ్చు. ఇవి బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఇక థర్డ్ కేసులో బిట్స్ ఏ విధంగా అవడానికి అవకాశం ఉందో చూడండి. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇలాంటి బిట్ అవడానికి అవకాశం ఉంది ఎక్కువగా. ఎప్పుడైనా ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఇమేజ్ కు ఎక్కడ ఏర్పడుతుంది అని అంటారు. ఇమేజ్ మరలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏర్పడుతుంది, ఎక్కడో అనుకుంటాం మనం. అందుకని అలాంటి బిట్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అంటే ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్ అంటే రియల్ ఇమేజ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ అంటే సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇలా డిఫరెంట్ బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కేస్ 4 లో కూడా, కేస్ 4 లో when ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఫోకల్ పాయింట్ వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్ beyond the center of curvature. And what type of image? Real image. And what is the position of the image? Inverted image. And the what type of image is what is the size of image and what type of image is? Magnified image. అంటే పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. చూడండి ఆబ్జెక్ట్ ఇక్కడ చూసారా, ఇమేజ్ చూడు ఎంత పెద్దగా ఉందో. సో పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, రియల్ ఇమేజ్ అది. అదే విధంగా బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ బాగా దూరంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ గమనించినట్లయితే ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఫోకల్ పాయింట్, ఇది 5th. ఒకవేళ ఆబ్జెక్ట్ ని ఫోకల్ పాయింట్ దగ్గర పెడితే వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ఏర్పడుతుంది అన్నారు. ఎలా ఏర్పడుతుంది ఇవన్నీ అనవసరం మనకి. ఎక్కడో ఇన్ఫినిటీలో మనకు కనపడదు, ఎక్కడో ఇన్ఫినిటీలో ఏర్పడిద్దంట. ఇన్ఫినిటీలో ఏర్పడిన ఇమేజ్ ఎలా ఉంటుంది, అది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజ్ ఇవన్నీ అక్కర్లేదు. ఇది ఒక్క బిట్టే దీంట్లో అడగడానికి అవకాశం ఉంది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకల్ పాయింట్ వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గమనించినట్లయితే 6th కేస్ వెన్ ద ఇమేజ్ ఈస్ ఇన్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఈ ఒక్క సిచ్యువేషన్ లో వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. When the object is placed between the focal point and the optical center, అంటే లెన్స్ కి బాగా దగ్గరగా ఉన్నప్పుడు, ఆప్టికల్ సెంటర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో అంటే లెన్స్ కి చాలా నియర్ గా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తే దాని ద్వారా ఏర్పడినటువంటి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఫోకల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? ఫోకల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. అదే విధంగా ఏర్పడేటటువంటిది కూడా వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. స్క్రీన్ పైన మనం పట్టుకోలేము వాటిని. ఈ ఒక్క సిచ్యువేషన్, ఈ 6th కేసులో మాత్రమే. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకల్ పాయింట్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. అంటే రివర్స్ రాదు. ఇమేజ్ ఎలా, ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉందో అంతే నిలువుగా ఏర్పడుతుంది, పైగా పెద్ద సైజు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎరెక్టెడ్ అంటే ఎలా అయితే ఉందో అలాగే ఉంటే ఎరెక్టెడ్ అంటారు. తిరగదిప్పి వెళ్తే ఇన్వర్టెడ్ అంటారు. తిరగదిప్పి పడితేనేమో ఇన్వర్టెడ్ అంటారు, ఎలా ఉందో అలాగే పడితేనేమో ఎరెక్టెడ్ అంటారు. రైట్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇవన్నీ చెప్పుకున్నాం. క్యారెక్టరిస్టిక్స్, రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కి. ఈ వీటిలో కూడా కాన్వెక్స్ లెన్స్ మనం చూసాం. ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ లో కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉందమ్మా. ఎప్పుడు మనం కాన్వెక్స్ లెన్స్ మీదే లెన్స్ రే డయాగ్రామ్స్ తీస్తాం, కాన్వెక్స్ లెన్స్ గురించే చదువుకుంటాం, కాన్కేవ్ లెన్స్ గురించి మర్చిపోతాం. కానీ ఒకే ఒక రకమైన బిట్ ఉంటుంది. కాన్కేవ్ లెన్స్ నువ్వు ఆబ్జెక్ట్ ఎక్కడన్నా పెట్టు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ 2 డయాగ్రామ్స్ గమనించండి. కేస్ 1, కేస్ 2. ఆబ్జెక్ట్ నువ్వు ఎక్కడన్నా పెట్టు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో పెట్టారు రెండో కేసులో. ఫస్ట్ కేసులోనేమో ఎక్కడో ఇన్ఫినిటీలో ఉంది. ఇమేజ్ ఎక్కడ ఏర్పడిందో చెప్పండి. నువ్వు ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్నా సరే, ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్నా సరే, లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల ఉన్నా సరే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ కి మధ్యలో ఉన్నా సరే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నా సరే, ఫోకల్ పాయింట్ పైన ఉన్నా సరే, ఏ ప్లేస్ లో ఆబ్జెక్ట్ నుంచినా సరే ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుందమ్మా? ఫోకల్ పాయింట్ దగ్గరే ఏర్పడుతుంది. ఫోకల్ పాయింట్ దగ్గరే ఏర్పడుతుంది. ఫార్మ్డ్ ఇమేజ్ ఈజ్ ఎట్ ఫోకల్ పాయింట్ అండ్ ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. 2 సందర్భాల్లో కూడా వర్చువల్ ఇమేజ్. మొదటి సందర్భంలో వెన్ ఏ కాన్వెక్స్ లెన్స్ కి ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ కి పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది.
అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడేమో డిమినిష్డ్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ ఒక్కటే మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? మనకు అడగడం కూడా జనరల్ గా అడుగుతారు, ఇన్ ఏ కాన్కేవ్ లెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. కాన్వెక్స్ లెన్స్ గురించి తెలుసు మనకి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఇమేజ్ కూడా ఏర్పడుతుంది అని కాన్వెక్స్ లెన్స్ గురించి తెలుసు మనకి. కాన్కేవ్ అంటాడు అక్కడ, సరిగ్గా మనం చదువుకోం. ఎట్ కాన్కేవ్ చివరిలో ఇస్తారు, బిట్ చివరిలో ఇస్తారు ఒక్కొక్కసారి. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అని చివరిలో ఇస్తారు బిట్కి. ఫస్ట్ మొత్తం చదువుతాము, బిట్టు చివరి దాకా చదివే అలవాటు లేదు కదా మనకి. అందుకని ఏం చేస్తాం, మనం కాన్వెక్స్ లెన్సే అనుకొని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఉంటుందని సెంటర్ ఆఫ్ కర్వేచర్ టిక్ చేస్తాం. అది పోయి ఏమైంది, రాంగ్ అయింది. మనకి ఇచ్చింది కాన్కేవ్ లెన్స్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఎక్కడున్నా సరే ఇమేజ్ అనేది ఫామ్ అయ్యేది అక్కడ ఫోకల్ పాయింట్ దగ్గరే ఫామ్ అవుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యి పెట్టేస్తాం అనమాట. బిట్టుని పూర్తిగా చదవాలి అని చెప్పేది అందుకే. ఒక్కసారి బిట్టు చివరి లైన్ కూడా పూర్తిగా చదవాలి, చివరి పాయింట్ కూడా. నెక్స్ట్ గమనించినట్లయితే అయిపోయింది. ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా ఇంకా ఎయిమ్స్ ఉన్నటువంటి ఇంకా కొన్ని ఉన్నాయి. ఆగండి ఒక్క నిమిషం. లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఈ ఫార్ములా పైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందమ్మా. ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్, u అంటేనేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అంటే ఇమేజ్ డిస్టెన్స్, f అంటే ఫోకల్ లెంత్. ఈ రెండింటిలో ఈ మూడింటిలో రెండిచ్చి ఒకటి కనుక్కోమంటారు. మూడింటిలో రెండిచ్చి ఒకటి కనుక్కోమంటారు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది దీంట్లో. అదేవిధంగా లెన్స్ మేకర్స్ ఫార్ములా ఒకటి ఉంది. రైట్, వెరీ గుడ్. ఒక్క నిమిషం. లెన్స్ మేకర్స్ ఫార్ములాకి ముందు ఇంకొక చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో. అదేంటంటే ఇదే మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ఇమేజ్ టు ఏ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ నోన్ యాజ్ మ్యాగ్నిఫికేషన్. హైట్ అంటే ఏం లేదు, ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్లు ఉన్నాయే అవే హైట్స్, హైట్ ఆఫ్ ఇమేజ్. ఒకవేళ లెన్స్ని కనుక మనం హారిజెంటల్ కాకుండా ఇలా తిప్పామనుకో అడ్డంగా, అప్పుడు ఏమైంది, అది హైట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో హెచ్ఓ అయింది, ఇమేజ్ డిస్టెన్స్ ఏమో హెచ్ఐ అయింది. అంతే. హారిజెంటల్ గా పెడితే వెర్టికల్ గా పెడితేనేమో హెచ్ఓ హెచ్ఐ అంటాం, హారిజెంటల్ గా పెడితేనేమో యువి అంటాం. యు అంటేనేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. అదే వెర్టికల్ గా పెడితేనేమో హెచ్ఓ అంటే ఆబ్జెక్ట్ హైట్, హెచ్ఐ అంటే ఇమేజ్ హైట్ అనమాట. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ఓ లేదా వి బై యు. ఒకవేళ ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని ప్రాబ్లంలో ఇస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు వి బై యు వేయాలి, ఈ ఫార్ములా వేయాలి. అదే హైట్లను ఇచ్చారనుకోండి, ఇమేజ్ హైట్ ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చారనుకోండి, మ్యాగ్నిఫికేషన్ ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ఓ వేయాలి, ఈ ఫార్ములా వేయాలి. ఇవి రెండు కూడా ఫార్ములాస్ గుర్తుంచుకోండి. ఈ ఫార్ములాస్ పైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్. ఇంకా లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 1/r1 మైనస్ 1/r2. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో r1 r2 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్స్, ఫస్ట్ మీడియం సెకండ్ మీడియం యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్స్, సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి కదా రెండు, ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ కి ఆప్టికల్ సెంటర్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. n అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. r1 is the radius of curvature of first surface, r2 is the radius of curvature of second surface of the lens. ఒకవేళ ప్లేన్ లెన్స్ అని ఇస్తారు, ప్లేన్ లెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, r1 is equal to r2 is equal to r అని వేసుకోవాలి. ప్లేన్ సర్ఫేస్ కి ఇదే ఫార్ములా అప్లై చేస్తారు. లెన్స్ మేకర్స్ ఫార్ములాకి ప్లేన్ లెన్స్ అని ఇస్తారు. అక్కడ ప్లేన్ లెన్స్ ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ఎలా కనుక్కుంటాము, ప్లేన్ లెన్స్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఆర్ వాల్యూ ఏమైంది, r1 బదులుగా 1/r వేస్తాం, r2 బదులుగా కూడా 1/r వేస్తాం. అప్పుడు r అయ్యిద్ది, మొత్తం మీద 1 - 1 0/r అయ్యిద్ది, ఇన్ఫినిటీ అయిపోద్ది, తీసేస్తాం.